బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మెయిన్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు హత్యకు సహకరించిన నిందితులను శిక్షించాలని దళిత కూటమి నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం దళిత నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి తీవ్రమైన కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తామని, డబ్బులు తీసుకొని సాక్ష్యం చెప్పకుండా ఉండాలని అనంతబాబు సాక్షులను భయపెడుతున్నారని వారు ఆరోపించారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో దళితులపై ఎక్కువగా దాడులు జరిగాయని, హంతకులను కాపాడమే వైసీపీకి నైతికంగా మారిందని నేతలు విమర్శించారు. గతంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాలను దాచిపెట్టారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ విచారణలో అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ ప్రమేయం స్పష్టంగా తేలిందని వివరించారు. అనంతబాబు నేర చరిత్రను చూసి సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిందని, నిందితుడితో పోలీసులు కుమ్మక్కయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటి అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2022లో సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా కొట్టి చంపి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన సంగతి ఆంధ్ర రాష్ట్రంకు తెలిసిందే. ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయని పక్షంలో రామచంద్రపురం నియోజకవర్గంలో దళితులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకలు చేసి అతడికి శిక్ష పడేలా వరకు ఉద్యమిస్తామని తెలియజేశారు. నమస్కారం. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు ఏదైతే ఉందో దానికి ప్రధాన నిందితుడు ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు, మరి ఏదైతే ఆ కేసులో కారు డ్రైవర్ అయినటువంటి దళితులైనటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి కారులోనే 2022 మే 19వ తారీఖున హత్య చేయడం జరిగింది. ఆ ధర్మిల మరి కోర్టులో బెయిల్ తెచ్చుకొని ఏదో స్వాతంత్ర సమరయోధులాగా మరి ఇన్నాళ్ళు బయట ఉండి ఈరోజు 23, 22వ తారీఖుల్లో ఈ నెల ఏదైతే సాక్షులు ఉన్నారో 4 సాక్షులను బెదిరించి డబ్బులు ఎరచూపి కేసునే తారుమారు చేయాలని చెప్పి ఏదైతే ఇతను ఈ కేసును తారుమారు చేయాలని చూస్తున్నాడో, మరి దళితులు అయినటువంటి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఈ రాష్ట్రంలో మరి అన్యాయం జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో మరి ఒక్కసారి మీడియా ద్వారా అందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు మరి ఏదైతే అనంతబాబు బెయిల్ ఉందో బెయిల్ రద్దు చేయాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే సాక్షులను బెదిరించి మరి వారికి డబ్బులు చూపినటువంటి అనంతబాబు బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో మా డిమాండ్ మరి ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అనంతబాబు కానీ వాళ్ళ భార్య కానీ మరి అలాగే మరికొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వారందరినీ కూడా అరెస్ట్ చేసి మరి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిజాలని బయటకు వచ్చే విధంగా పోలీసు వారు తక్షణమే వీరిని బెయిల్ రద్దు చేసి తక్షణం అరెస్ట్ చేసి ఈ కేసుని త్వరగా పూర్తి చేయవలసిందిగా కోరుచు మరి ఈ రాష్ట్రంలో ప్రధానంగా 1924లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి అనేక దళిత కుటుంబాలని చంపి నానా రకాల ఇబ్బందులు పెట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి అనేక దారుణాలు జరిగాయనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అనంతబాబును తక్షణం అరెస్ట్ చేసి అతను బెయిల్ రద్దు చేసి వెంటనే పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానమైన మేము మా డిమాండ్ చెప్తున్నాం. తప్పనిసరిగా మరి ఈ ప్రభుత్వం కూడా మరి ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటాం. తర్వాత మాది కాజూరు మండలం మంజేరి గ్రామం. ఈరోజు మా దళిత సంఘాలన్నీ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మరి ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎమ్మెల్సీగా ఉంటూ ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన అకృత్యాలని, దళితులపై చేసిన అకృత్యాలని మరి ఆ వైసీపీ పాలనలో ఆ దళితులపై జరిగిన దాడులకు మాకు దళితులకు రక్షణ లేదని మేము ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే అప్పట్లో మరి జరిగిన దళితులపై జరిగిన దాడులకు మరి కోర్టు ద్వారా మేము ఆశ్రయించడం జరిగింది, కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారంటే అది ఎంత దౌర్జన్యం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ ప్రజలందరూ గమనించారు కనుక ఈ రోజున 11 సీట్లకే పరిమితం చేశారు.
ఇంకొక విషయం ఏంటంటే మరి ఒక దళితుడు చనిపోయిన తర్వాత అతడికి న్యాయం జరగాలి అని మేము అప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నాం. మరి అనంతబాబు ఈ రోజున ఇంకా దర్జాగా రోడ్లపై తిరుగుతున్నాడు. అతను బెయిల్ కూడా తెచ్చుకుని దర్జాగా తిరుగుతున్నాడు. కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటే, మా దళితులకు న్యాయం జరగాలి. ఎమ్మెల్సీ అనంతబాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. అతనికి ఇచ్చినటువంటి బెయిల్ని వెంటనే రద్దు చేయాలని ఈ పత్రికా సముఖంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా దళిత సంఘాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దళాలు నాగొచ్చిన అమలాపురం.